బ్రిటిష్ కాలం నుండి కూడాను భూ సర్వే జరగకపోవడంతో భూ యజమానులు పడుతున్నటువంటి వేతనలను పరిగణలోకి తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో 300 కోట్ల రూపాయలతో భూ సర్వే ప్రక్రియను ప్రారంభించింది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఉన్నటువంటి ఈ పట్టాదారు పాస్ పుస్తకం రైతులకి మాత్రం ఎంతగానో బాసటగా నిలిచింది. అనంతరం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు ఇచ్చినటువంటి ఏదైతే ఈ పాస్బుక్ ఉందో, ఈ పాస్బుక్ కారణంగా రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు రైతుకున్నటువంటి ఐడెంటిటీ కూడా దూరం చేసి ఆ పార్టీ సింబల్ని కూడాను వేసి రాజముద్రను మాత్రం ఒక మారుమూల వేయడంతో మాత్రం రైతులందరూ ఆందోళన చెందారు. ఎక్కడ తమ భూములు పోతాయన్న దిగులు వారిని వెంటాడింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ యజమాని తన భూమిని కోల్పోయే పరిస్థితులు కళ్ళ ముందే ఉన్నాయని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలందరూ కూడాను ఎన్నికల ప్రచారంలో చేయడం జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఏదైతే ఈ భూ సర్వే ప్రక్రియ ఉందో లోపభూయిష్టంగా ఉందని గమనించినటువంటి కూటమి ప్రభుత్వం 20 నెలల అనంతరం ఈరోజు ఆ ప్రక్రియ మాత్రం పూర్తిగా భూస్థాపితం చేసి మళ్ళీ పాతకాలం నాటి ఏదైతే రాజముద్రతో కూడుకున్నటువంటి పాస్బుక్లు జారీ కార్యక్రమాన్ని మాత్రం ఈరోజు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం జరుగుతున్నటువంటి ఈ పాస్బుక్లు పంపిణీ ప్రక్రియలో పాల్గొన్నటువంటి రైతులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏదైతే రాజముద్ర అంటే రాజముద్రతో ఉన్నటువంటి ఏదైతే పాస్బుక్ ఉందో అది రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో ఎంతగానో దోహదపడేది. కానీ రీసర్వే పేరుతో చేపట్టినటువంటి ఆ ప్రక్రియలో ఎటువంటి అవాంతరాలు, అభ్యంతరాలతో పాటు అనుమానాలు మీకు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత పాస్బుక్ రాజముద్ర తేవడం ఈ పరిణామంలో ఏ విధంగా సంతోషిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తూ మరి ఈరోజు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే తరతరాలుగా మన పూర్వీకులు, మన తాతలు, తండ్రులు ఇచ్చినటువంటి భూములు ఇవి. మన తాత, మన తండ్రి, మన ఫోటోలు ఉండాలి. కానీ ఒక సీఎం అయినంత మాత్రమున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోటోలు వేసుకోవలసిన పని లేదు. ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తాను నిర్వర్తించాలి తప్ప భూ సర్వే చేశానని బోటప్ కబుర్లు చెప్పి ఆ సర్వే కూడా పూర్తిగా అన్యాయంగా చేయడమే కాకుండా ఈ సర్వేని మభ్యపెట్టి తన ఫోటో వేయించుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని సర్వేలు కూడా సక్రమంగా చేసి ప్రజలందరినీ కూడా, రైతులందరినీ ఏకతాటిపై నిలుచోపెట్టి మీ భూములు ఎవరు అనేది మీరు కూడా పరిశీలన చేసుకోండి. అందరు అధికారులు కూడా పొలాల్లోకి తీసుకువెళ్ళి మీరు దగ్గరే నుండి సర్వే చేసుకోమని మరి గొండు శంకర్ ఇక్కడ శ్రీకాకుళం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. కనుక ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన బుక్లోనే ఉన్నటువంటి భూమికి ప్రస్తుతం రాజముద్రతో ఉన్నటువంటి కొత్త పాస్బుక్స్ ఏమైనా వ్యత్యాసం కనిపించిందా? వ్యత్యాసం తప్పకుండా కనిపించింది. ఎందుకంటే పాత సర్వేలనే అవే కంటిన్యూ చేసి పేరుకు మాత్రం సర్వే చేశానని దాని మీద తన బొమ్మలు వేసుకొని చేశారు తప్ప మార్గదర్శకంగా నిజాయితీగా ఆ రోజు సర్వే చేయలేదు. ఏ లోపాలు మీరు ఐడెంటిఫై చేశారు? ఈ బుక్లో చూపించండి. దీనికి దానికి అసలు వ్యత్యాసం ఏంటండి? వ్యత్యాసం అనేది తొలి చేసింది ఏమంటే, తొలి ముందు ఉన్నటువంటి ల్యాండ్స్నే ఉండేది కానీ కొన్ని ల్యాండ్స్ రైతుల పేరు మీద పూర్తిగా బుక్కులో ఎక్కలేదు. ఇప్పుడు ఉన్నటువంటి బుక్కులు అయితే గవర్నమెంట్ రాజముద్ర వేస్తూ ఇటువంటి పార్టీలకు అతీతంగా ప్రజలకు తమ ఫోటోలనే వేయించుకొని రాజముద్రను వేస్తూ ఇంకా కొంత ఎక్కాల్సినటువంటి భూమి సైలెంట్గా కొంత భూమి ఉండిపోయింది. అది కూడా ఈరోజు బుక్కుల్లో మా బుక్కుల్లో ఎక్కినటువంటి దానికి అధికారులు మాత్రం సక్రమంగా నిర్వహించారు. దీన్ని మేము చాలా ఆనందంగా ఉన్నాం. అయితే కనుక ప్రస్తుతం ఏదైతే రీసర్వే ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉన్న విషయాన్ని గమనించినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో పాటు రైతుకి సంబంధించిన విస్తీర్ణంతో పాటు ఆయనకు సంబంధించినట్టు ఫోటో అంటే ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్ర, రైతు యాజమాన్య ఫోటోతో పాటు టైటిల్ ఏదైతే భూమికి సంబంధించినంత ప్లింత్ అంటే ఇంతలా అంటే ఒక అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈరోజు మాత్రం భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తూ చాలా సంతోషపడతాం. చూస్తే గతంకి ఇప్పటికి ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి? ఈరోజు భయం పోయింది అనుకోవచ్చా? ఈరోజు జనవరి 2వ తేదీన ఎమ్మెల్యే గారు సమక్షంలో సతివాడ గ్రామంలో గారమండలం
కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఇంతకుముందు గవర్నమెంటు అయిన వైఎస్ఆర్ గవర్నమెంటు ఈ పాస్ పుస్తకం ఇచ్చింది. ఈ పాస్ పుస్తకంలో జనరల్‌గా తరతరాలుగా వచ్చిన మా భూముల మీద మా తాతల ఫోటోలు గానీ ఎవరివి లేవు. మా పాస్ పుస్తక హక్కు వారిది ఫోటో మాకు మాత్రమే ఉండాలి. గానీ ఈ పాస్ పుస్తకంలో ఎమ్మెల్యే గారు చేసిన హామీలు ఇచ్చినవి, ఆయన ఫోటోలు ఇవన్నీ ఇచ్చేసరికి దీంతో పాటు ఈ పాస్ పుస్తకం అనేది నలుగురు రైతులు ఎల్‌పి నంబర్‌లతో మిక్సింగ్ అయ్యి, ఆ రైతుల హద్దులతో తెలియక ఇప్పటికి ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ మిస్టేక్ కంటిన్యూ కనిపిస్తూ, ఇప్పుడు ఈ గవర్నమెంటు జనవరి 2వ తేదీన కొత్త పాస్ పుస్తకం అటువంటి వాటిని రూ. 50కే సర్వే రైతుల దగ్గర నుండి రూ. 50 తీసుకొని, అంతకుముందు గవర్నమెంట్ రూ. 500 తీసుకునేది. ఈ గవర్నమెంట్ రూ. 50 తీసుకొని ఎల్‌పి నెంబర్లని సపరేట్ చేస్తూ రైతులందరికీ సమానంగా వాళ్ళ హక్కు ఏది ఉందో ఆ బుక్కుల్ని, కొత్త బుక్కుల్ని ఈరోజు సతివాడ గ్రామం శాసనసభ్యుల చేతుల మీదుగా పంపిణీ చేయడం ఇక్కడ జరుగుతుంది. చూస్తే కనుక ఈ ప్రక్రియ ఏవైతే మీకు అనుమానాలు ఉండేవో అవి పూర్తిగా నివృత్తి అయిపోయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. రాజముద్రతో కూడా ఒక గౌరవమైనటువంటి పాస్బుక్ మళ్ళీ మీరు ఇంత అనతి కాలం చూస్తారనుకున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీకి మేము ఎందుకంటే నమ్మశక్యం కాలేదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాల్లో అతి పెద్ద విధ్వంసం ఈ రీసర్వే. ఈ రీసర్వే వల్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా దోహదపడింది మాకు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన ఈ హామీ ఈరోజు జనవరి 2, 2026 వస్తుందని అనుకోలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు కూడాను మనం ఇంకొక 6 నెలల వరకు దీనికి బుర్రలు కొట్టుకోవాలా. ఎలాగంటే మాది గారమండలం బోరవిల్లండి. మాది ఒక 23 ఎకరాలు ఉమ్మడి ఆస్తి. మా ఆస్తులకి ఇప్పుడు మేము ఆశావాహనం అయితే కొట్టుకొని చచ్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి. మరి మేము కాము కూరుకొని ఎప్పటికీ అది క్లియర్ అవుద్ది అవని అనేసి ఊరుకున్నాము. మరి అది ఇప్పటికీ మా చెల్లెళ్ళవి మా చెల్లికి మా అమ్మది మాకు ఇలా పడిపోయింది. ఇప్పుడు ఈ రేట్లు పెరిగినందువల్ల కుటుంబ సభ్యులు కూడా దానికి ముందుకు రావడం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విధ్వంసం చంద్రబాబు నాయుడికి అధికారం వచ్చింది కానీ ప్రజలకి కొన్ని ఇబ్బందులు కలిగినాయి. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 2 టర్ములు సీఎం అవుతారు. అప్పుడు ఈ బాధలలో ఈ జనాలకి, రైతులకి, లేబర్కి అందరికీ క్లియర్ అవుతాయి. వయసు పారంపర్యంగా దక్కలేని భూమి పంపిణీలో ఇంకా మీకు ఆటంకాలు ఈ సర్వేలో అడ్డంగా నిలిచాయా? ప్రస్తుతానికి ఇప్పుడు మన కొత్త సర్వేలోనే ఇంక మా బుక్కులు రాలేదండి. 9వ తారీఖులోగా వస్తాయి, అవి చూడాలి. వాస్తవంగా అయితే ఇప్పుడు మా పొలాలన్నీ మన ఎంఆర్ఓ గారు చక్రవర్తి గారు చాలా మైండ్ పెట్టి ఆలోచించి చేస్తున్నారు. ఎందుకంటే మీ 5-6 మేము సంతకాలు పెట్టకపోతే ఒకటి పుస్తకం ఒకటికి వెళ్ళదు. ఆ విధ్వంసం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి రీసర్వేలోనే మాకు మా ఫ్యామిలీకి జరిగిందంటే రాష్ట్రం మొత్తం మీద మరి మనం ఎంతమంది ఇబ్బంది ఎదుర్కొంటారో తెలియదు. అందుకే ఇది కొంచెం ఒక 6-7 నెలలు పడుతుందండి. క్లియర్ కట్గా ఉన్నవైతే పుస్తకాలు రాజముద్రతో వస్తాయి. మాలాంటి ఇబ్బందులు ఉన్నవి మాకు మేము ముందుకు రావాలి. ఇప్పుడు ఆవేళ జగన్ చేసిన విధ్వంసం ఇప్పుడు మేము సిపాయిలకు కష్టపడి యుద్ధానికి వెళ్తే తప్ప ఈ యుద్ధం అంతిమం అవ్వదు. అందుకే దీనికి ఎంఆర్ఓ, విఆర్ఓలు బుర్రలు పట్టుకోవాల్సి వస్తుంది. మరి కుటుంబ సభ్యులు ముందుకు రారు. ఎందుకంటే నా పొలం ఇంకొకటికి వెళ్ళింది, ఆడి పొలం ఇంకొకటికి వెళ్ళింది, ఈడికాడు సైన్లు చేసుకోవడం లేదు. ఇది క్లియర్ అయినప్పటికి ఇంకొక 1 ఇయర్ పడద్దండి. ప్రభుత్వానికి అసలు ఎవరూ విమర్శించడానికైతే హక్కులు ఉండవు. ఎందుకంటే ఇది పెద్ద విధ్వంసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన 100 విధ్వంసాల్లోనే 50% కాసింది ఈ టైటిల్ రీసర్వే అనేది. దీనివల్లే కూటమి ప్రభుత్వం గెలడానికి కూడా దోహదపడింది. ఎందుకంటే ఈ సీఎం ఫోటోలతో పుస్తకాలతోని మరొకసారి కానీ జగన్ కానీ గెలిచి ఉంటండి ఈ పొలాలు ఏదో పెద్ద కంపెనీలకు దారాదత్తం ఇవ్వడానికి ఇది ఒక పెద్ద స్కెచ్ అండి, మాస్టర్ ప్లాను. ఈ మాస్టర్ ప్లాన్కి భగవంతుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు రూపంలోన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడినాడు కాబట్టి అదైతే మరి జరగదు. కానీ ఇది క్లియర్ అవ్వాలి అంటే మాత్రం ఇంకా ఒక 365 రోజులు అహర్సులు రెవెన్యూ సిబ్బంది కృషి చేస్తే తప్ప పాస్ పుస్తకాలు ఇంక తయారవ్వు. ఎందుకంటే ఒక తప్పు దొర్లింది, అది రికార్డు అయ్యింది మొత్తం. ఆ రికార్డుని మనం తుడిచేయాలంటే మేము అందరం కలిసి సిగ్నేచర్ చేస్తే తప్ప ఎంఆర్ఓ ఏడ్ చేయగలడండి. ఎంఆర్ఓ చేయలేడు, కలెక్టర్ చేయలేడు, ఆర్డీఓ చేయలేడు. అందుకు ఈ విధ్వంసం అనేది ఇంకొక సంవత్సరం కాలం అంటే ఊర్లో 4 అన్ని కుటుంబాలకు ఉండదు, 1-2 కుటుంబాలు ప్రతి పంచాయతీకి ఒక గ్రామానికి తప్పదు. వాళ్ళకైతే పుస్తకాలు ఇవన్నీ ఇతను చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మరొక సంవత్సరం కాలం మేము ఆగవలసి ఉంటుంది. 1 బిల్లు గట్టి రావు మాకు.
చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి రీసర్వే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ కారణంగా భూ యజమానులు మాత్రం తమ భూములను కోల్పోయే పరిస్థితి నెలకొనుంది. అప్పట్లోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఏదైతే ఈ రీసర్వే కారణంగా బాధితులైనటువంటి రైతులకు బాసటగా నిలుస్తాం, భూ సర్వేకి సంబంధించినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా రద్దు చేస్తూ కొత్త రాజముద్రతో ప్రింట్ అయినటువంటి పాస్ పుస్తకాన్ని జారీ చేసిన ఇచ్చిన హామీ మాత్రం ఈ నెలలో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం 2వ తేదీ జనవరి ప్రతి గ్రామంలో కూడా రైతులందరూ కూడా ముందే సంక్రాంతి వచ్చిందన్నటువంటి ఒక సంబరాలు జరుపుకునే పరిణామాలు చోటు చేసుకున్నాయి. 5 ఏళ్ల విధ్వంస పాలనలో ఈరోజు భూ రీసర్వే ప్రక్రియ మాత్రం భూ యజమానుల పాలిట శాపంగా మారింది. భూ హక్కుదారుడికి మాత్రం తమ భూమి లేకుండా పోయింది. ఈ పాస్బుక్లో కనుక దాని భూమి లేకపోతే కనీసం ఆర్థిక ఇబ్బందులు కూడాను అతిక్రమించే పరిస్థితి లేదు. చాలామంది వంశపారంపర్యంగా దక్కలైనటువంటి భూములు కూడాను ఈరోజు పాస్బుక్ల్లోకి ఎక్కపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను క్లియర్ అవ్వాలంటే ఇంకొక ఏడాది పాటు మాత్రం ఈ వ్యయ ప్రయాసాలు తమకు పట్టవు. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఈ భూ రీసర్వే ప్రక్రియ మాత్రం రైతుల పాలిట శాపంగా మారినటువంటి పరిణామాలను మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం కూకటి వేలుతో ప్రకటించి కొత్త పాస్ పుస్తకాల రాజముద్రతో కూడుకున్నటువంటి పాస్ పుస్తకాల జారీ మాత్రం పండగ వాతావరణంలో జరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.